ఆనందించండి, పాల్గొనండి. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. హోసన్నా హోసన్నా మినిస్ట్రీస్ వారి 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ. 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ తేదీ 2026 మార్చ్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి 8వ తేదీ మధ్యాహ్నం వరకు. స్థలం హోసన్నా దయాక్షేత్రం, లేమల్లే. ముఖ్య ప్రసంగికులు పరిశుద్ధాత్మ దేవుడు. పరలోకపు మహిమను ప్రత్యక్షంగా చూసే తరుణం. లక్షలాది స్వరాలతో బలమైన స్తుతి ఆరాధన. నూతన వరవడితో సంగీతం. హృదయాలను మార్చే పరిశుద్ధాత్మ దేవుని వాక్య సందేశం. క్రైస్తవ ప్రపంచంలో ఓ ప్రభంజనం. హోసన్నా మినిస్ట్రీస్ వారి 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ. కుటుంబ సమేతంగా రండి, పరలోకపు దీవెనలు పొందుకోండి. వివరాలకు సంప్రదించండి హోసన్నా మినిస్ట్రీస్, గుంటూరు. విస్తారమైన ధనముండుట కంటే దేవుని యందలి. పాడండి, గట్టిగా పాడొచ్చుగా. ఉండుటే మేలు దేవుని యందలి భయభక్తులతో. ఉండుటే మేలు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, అందరూ చేతులు ఎత్తి, చేతులు ఊపుతూ చెప్పండి హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితంలో ఏమండి అధికారుల యందు కాస్త భయము భక్తి ఉంటుంది. ఏమన్నా తొక్కేస్తాడేమో, లేకపోతే ప్రమోషన్ రాకుండా చేస్తాడేమో, అది చేస్తాడేమో, ఇది చేస్తాడేమో, ఇది చేస్తాడేమో. చివరికి 5 సంవత్సరాల నుండి మళ్ళా పోతారు. ఎవరోళ్ళు? రాజకీయ నాయకులు. వాళ్ళ దగ్గర ఇటు సార్ 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 సార్. అర్థమైందా? ఎంతకాలం ఉంటారా బాబు? నీకోసం ఈ లోకానికి వచ్చింది ఎవరు? ప్రాణాన్ని పన్నంగా పెట్టింది ఎవరు? నిన్ను ప్రేమిస్తున్నది ఎవరు? నిన్ను ప్రేమించింది ఎవరు? ప్రేమిస్తున్నది ఎవరు? ప్రేమించేది ఎవరు? అది అర్థమవుతుందా? ఆయన యందు నీకు భయము భక్తి ఉందా? బైబిల్లో మీరు చూస్తారా, చూడండి 33:8 కీర్తన 33:8. త్వరగా అందరనా చదవండి, గట్టిగా చదవండి. లోకులందరూ, భూలోక నివాసులందరూ, లోకులందరూ యెహోవా యందు నా దేవుడు ఆ మాట నెరవేర్చునుగాక. హల్లెలూయా. లోకులందరూ. తర్వాత సంగతి ముందు చెప్పండి. ముందు ఎవరు? మందిరంలో ఉన్న మనమందరం. ఈ మాటలు ఎక్కడి నుంచి అయితే వింటున్నారో వాళ్ళందరూ ఎవరు ఎందంట? యెహోవా యందు భయభక్తులు నిలపవలెను. అలాగే ఉండాలి. 4 రోజులు పోగొట్టుకునేది కాదు. 4 రోజులు భయం భక్తి, తర్వాత 4 రోజులు ఇష్టం వచ్చేట్టుగా వెచ్చబడికి బ్రతకడం కాదు. నిలపవలెను. యెహోవా యందు భయభక్తులు అలాగే ఉండాలి. అవసరం తీరేంత వరకు కాదు. అవసరం తీరిన తర్వాత ఇంకొక జీవితం కాదు. అర్థమవుతుంది ప్రియమైన యెహోవా యందు భయభక్తులు. 67:7 కూడా చూడండి. 67:7 అక్కడే. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును, భూదిగంత నివాసులు అందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. నిలపవలెను. తర్వాత నిలుపుదురు. 72:5 సూర్యుడు నిలుచున్నంత కాలము, చంద్రుడు నిలుచున్నంత కాలము, తరములన్నిటను జనులు నీ యందు. అంటే ఎంతవరకు? మనం ప్రభువు రాకడ ఆలస్యమైతే మనం పోయేంత వరకు. ప్రభు రాకడ వచ్చిందనుకోండి, అప్పటికి కూడా మనకేముండాలంట? గట్టిగా చెప్పండి,
దేవుని యందు భయభక్తులు ఉండాలి. దేవుని యందు భయభక్తులు ఉండాలి. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించగల. సామెతల పుస్తకం ఒక మాట చూడండి, 23:17. పాపులను చూచి వద్దు, పాపులను చూచి మత్సరపడమాక, నిత్యము యెహోవా యందు కలిగి ఉండు చాలు. నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి. పాపులను చూసి నువ్వెందుకు మత్సరపడతావు? భక్తిహీనులు క్షేమం నీ కంటపడినప్పుడు వాళ్ళని చూసి ఎందుకు మత్సరపడతావు? అన్యాయంగా బ్రతుకుతూ ఉన్నవారు ఏమండి వర్ధిల్లుతూ ఉన్నారని, దుర్మార్గులు వర్ధిల్లుతూ ఉన్నారని, దుర్మార్గులు క్షేమం ఉందని, దుర్మార్గులే బాగుపడుతున్నారు, వారికి ఆశీర్వాదం మీద ఆశీర్వాదం, రాబడి మీద రాబడి, ఏమంటే కలిసి రావడం మీద కలిసి రావడం, ఇంకా కలిసి వస్తానే ఉంది. వాళ్ళని చూసి నువ్వెందుకు మత్సరపడతావు? నిత్యము నిత్యము అంటే 24/7, 365/24. నిత్యము యెహోవా యందు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం. యవనస్తులారా మీరు నేర్చుకొని చూడండి. నా తల్లులారా మీరు నేర్చుకొని చూడండి. ప్రియమైన వాళ్ళారా మీరు కలిగి ఉండి చూడండి. ఆ తర్వాత మీరే ఏమండి మీ నోళ్ళే సాక్షులుగా మారునుగాక. హల్లెలూయా. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండగలగాలి. ధనం ఉండేం ప్రయోజనం, ఆస్తుండేం ప్రయోజనం, అంతస్తుండేం ప్రయోజనం? ఏవి దేనికి ఉపయోగపడతాయి? ఏవి నిన్ను పరలోకానికి చేరుస్తాయి? ఏవి ఆయనతో యుగాయుగాలు ఉండేటట్లుగా చేస్తాయి? ఏవి ఆయనతో ఏమండి ఉండేటట్లు చేస్తాయండి? దేవుని యందు మనం ఏం చేయాలంట? భయము భక్తి. ఎక్కడైనా ఉండవు నువ్వు, దేవుడిని ఏ స్థానములైనా ఉంచని, ఏ స్థితిలో ఉంచని, ఎక్కడైనా ఉండి అక్కడ నువ్వేం చేయాలంటే భయము భక్తి కలిగి ఉండగలగాలి. ప్రసంగి పుస్తకం 3:14 గమనించండి త్వరగా. ప్రసంగి పుస్తకం 3:14. దేవుడు చేయు పనులన్నీ ఎలాంటి చేస్తారంట ఆయన? దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములను నేను తెలుసుకుంటుని, దానికి ఏదియు చేర్చబడదు, దాని నుండి ఏదియు తీయబడదు. మనుష్యులు తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు ఏం చేశాడంట? మనుష్యులు తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడు ఇట్టి నియమాన్ని చేశాడంట. ఏంటి ప్రభా ఏం చేసావయ్యా అని అంటే 3వ అధ్యాయం మొదటి నుంచి మీరు చూస్తే ప్రతిదానికి ఏం పెట్టాడంట? ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నానికి సమయం కలదు. పుట్టుటకు, నాటుటకు, నాటబడింది పెరిగివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్ళను పారవేయుటకు, నాళ్ళను కుప్ప చేయుటకు, కౌగిలించుటకు, కౌగిలించు మానుకుడుటకు, వెతకుటకు, పోగొట్టుటకు, దాచుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనముగా ఉండుటకు, మాట్లాడుటకు, కష్టపడిన వారికి తమ కష్టం వచ్చిన లాభమేమి? నరులు అభ్యాసము పొందవని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టాలను నేను చూచితినా, దేని కాలము చక్కగా ఉన్నట్లు సమస్తమును ఆయన నియమించు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం ఉంచు. దేవుడు చేయు పరిశీలనగా చేయుటకు కావున సంతోషంగా ఉండడం కంటే తమ బ్రతుకును సుఖంగా వెళ్ళబుచ్చుట కంటే శ్రేష్టమైన మరేది లేదని తెలుసుకోండి. మరియు ప్రతివాడు అన్నపాలను పుచ్చుకొనుచు తమ కష్టాలితమైన సుఖం అనుభవించుట దేవుడిచ్చు. ఆయనంట తన యందు భయభక్తులు కలిగి జీవించేదానికి ఇట్టి నియమాన్ని ఏర్పరిచాడంట. హల్లెలూయా. లేకపోతే నువ్వు మాట వింటావా? చెప్పలేవండి. మాట వింటావా? నేను వింటానా? అర్థమవుతుందా? ఎప్పుడు సుఖమే, ఎప్పుడు ఆరోగ్యమే, ఎప్పుడు పిచ్చి లైఫే అని అనుకుంటా ఉన్నాను. ఎవడన్నా మాట వింటాడా? మాట వినరు. అందుకనే దేవుడు సుఖం పెట్టాడంట, దుఃఖం పెట్టాడంట, బ్రతుకు పెట్టాడంట, చనిపోవట,
అన్నీ పెట్టాడు ఆయన. దేని కాళ్ళ ముందు చక్కగా ఉండునట్లు ఆయన సమస్తం ఏం చేశాడంట? ఎలా? చక్కగా నియమించాడంట. చక్కగా మన వల్ల కాదు, మనం చక్కగా నియమించలేము. ఇట పెట్టింది ఇంకొకటి వచ్చాడు, ఇటు తిప్పుతాడు. అదమన్నా అర్థమవుతుందా? నువ్వు ఇటు పెట్టున్నావు అనుకో, అది బాగలేదు, ఇటు తిప్పుతాడు. నువ్వు ఇటు పెట్టావు అనుకో, ఇటు అంటాడు. మనుషులు చేస్తారు. అయితే దేవుడు ఏం చేశాడంట? చక్కగా నియమించాడు. హల్లెలూయా. సూర్యుడు ఏ కక్షలో తిరగాలో, ఎంత దూరంలో ఉండాలో, చంద్రుడు ఏ కక్షలో తిరగాలో, ఎంత దూరంలో ఉండాలో, చంద్ర నక్షత్రములు ఎక్కడ ఉండాలో, ఏమండి వాటికి ఎంత దూరంలో ఉండాలో, ఏ కక్షలో తిరగాలో, ఏమండి ఏ టైంలో తిరగాలో, ఎలా తిరగాలో, స్పీడ్గా తిరగాల లేకపోతే స్లోగా తిరగాల, గంటకి ఎన్ని మైళ్ళు లేదా రోజుకి ఎన్ని చుట్టూ తిరగాలి, అన్నీ ఏం చేశాడంట? హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, సైన్స్ కానీ కాస్త తెలిసిన వాళ్ళు ఉంటే భూమి ఇలా ఉంటుందండి. గ్లోబ్ చూశారు కదా, అలాగే ఉండి తిరుగుతూ ఉంటుంది. ఒక్క ఇంచి భూమి ఉందే, ఒక్క ఇంచి ఇలా జరిగితేనంట, ఇలా జరిగితేనట దారుణమైన పరిస్థితులు కలుగుతాయంట. అక్కడ మనిషి ఎవడు ఉండడంట, అది పైన ఉంటుంది. ఆర్కిటిక్ అంటార్కిటిక్, అది ఏమంటారు దాన్ని? నాకు అంత ఐడియా లేదు. ఉందా? ఇప్పటికే అక్కడ సముద్రం గడ్డగట్టుకుపోతే అక్కడ స్కేటింగ్ ఆట ఆడతారంట, గేమ్స్ ఆడతారంట. ఒక ఇంచుమించుగా 2-3 కిలోమీటర్ల లోపల మళ్ళీ నీళ్ళు అలా వస్తూ ఉంటాయంట. ఒక్క ఇంచి ఇలా అయిపోతే దారుణమైన పుస్తకం కలుగుతాడు. దేవుడు అంటాడు, రే నాకు తెలుసు కదా, దేని కాలం ఉందది చక్కగా ఉన్నట్టు దానిని నేను నియమించున్నాను రా. ఎవడరా దాన్ని మార్చేవాడు? దాన్ని మార్చేవాడు ఎవడరా? హల్లెలూయా. మన జీవితంలో కూడా ప్రియమైన వాళ్ళరా, మనం ఏమండి దేవుని యందు భయభక్తులు నిలుపునట్లే ఆయన ఏం చేస్తున్నారు? ప్రతిదీ చక్కగా నియమించునుగాక. హల్లెలూయా. ఎందుకయ్యా ఇంత బాధ పెడుతున్నావు? ఎందుకయ్యా ఎంతగా ప్రార్థన చేస్తున్నావు, కొంచెం లేట్ చేస్తున్నావు అంటే, నాకు తెలుసులేరా, నువ్వు ఇంకా నా దగ్గరికి వస్తావని కదా, ఇంకా నా ఎందు భయము భక్తి కొంచెం కలిగి ఉంటావు కదా, ఇంకొంచెం ఏడుస్తావు కదా, ఇంకొంచెం నాకు దగ్గర అవుతావు కదా. నా బిడ్డవరా నువ్వు, ఇంకా దగ్గర అవుతావు కదా. హల్లెలూయా. భయము భక్తి కలిగి ఉన్నట్లు ఏం చేశాడంట? ఆయన చక్కగా నియమించాడంట. యేసయ్యకి మహిమ కలుగును గాక. కనుక దేవుడు మన జీవితంలో ఏదైనా చేయని ఎందుకు చేశాడు తెలిసిన ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుకు నీకు రోగం పెట్టాడు? ఆయన యందు. ఎందుకు నీకు ఆరోగ్యం ఇచ్చాడు? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండేదానికి ప్రియమైన వాళ్ళరా, దాన్ని గుర్తెరుగుదుము గాక. ప్రసంగి పుస్తకం అక్కడ చూడండి, 12-13 గమనించండి. 12-13 ఇదంతయు విన్న తర్వాత ఆయన గారు చెప్పిన మాట చూడండి. ఇదంతయు నేను విన్నాను. ఏంట్రా ఫలితము అని అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి మానవ కోటికి ఇదే చివరిది ఇదే. ఇదంతా నేను విన్నానండి, ఇదంతా సంపాదించండి, ఇదంతా అనిపించండి, ఇదంతా చేసండి, ఇదంతా అయిపోయిందండి. ఇంకేంటంటే దేవుని యందు భయం భక్తి కలిగి బతుకు చాలు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కృప ప్రభువు అనుగ్రహించును గాక. యేసయ్య శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఆయన కూడానట భయభక్తులు కలిగి ఉన్నాడంట. అర్థమవుతుందా? చూడండి అన్నమాట. హెబ్రీ పత్రిక 5:7 శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణమును రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి ఎలా ఉన్నాడంట యేసయ్య? ఎలా ఉన్నాడంట యేసయ్య? విచ్చలవిడిగా బ్రతకలా. ఐ యామ్ ఎ సుపీరియర్ అని విచ్చలవిడిగా బ్రతకలా, విచ్చలవిడిగా తిరగలా, విచ్చలవిడిగా నడిపించబడలా. అర్థమవుతుందా? ప్రతి విషయంలో యేసయ్యే మనకు మాదిరి.
హల్లెలూయా. నేను సుపీరియర్ని అని అనుకుంటే తిరగలా యేసయ్య. ఆయన కూడా ఈ లోకంలో ఎలా ఉన్నాడంట? భయభక్తులు కలిగి ఉన్నాడంట ప్రియమైన వాళ్ళ. హల్లెలూయా. మనం కూడా ఆయన ఎంత భయభక్తులు కలిగి ఉందము గాక. ఎంతగైతే నువ్వు అలా నడిపించబడుతూ ఉంటావా ఆయన ఆ దీవులన్నీ ప్రభు అనుగ్రహించును గాక. చూడండి ఇంకొక మాట అక్కడే, సమూయేలు మొదటి పుస్తకం 12:24. శేషను తలంచుకొని కలిగి నిష్కపటులై. ఎలా ఉండాలంట? అందరు చెప్పండి గట్టిగా. అంటే కపటము లేని జీవితం. ఏ జీవితం? నన్ను చూస్తే నిష్కపటంగా జీవించగలిగిన జీవితం ఉండగలగాలి. మిమ్మల్ని చూస్తే నిష్కపటమైన జీవితం జీవించగలగాలి. కపటం లేని బ్రతుకు ఉండగలగాలి ప్రియమైన వాళ్ళరా. ఈరోజు చూడండి, దీనికి అలవాటు పడ్డంలే. కపటము కలిగి బ్రతికే బ్రతుకు అలవరుచుకుంటా ఉన్నారు. మనుషులు ఇష్టపడతారు. అది కపటము కలిగిన జీవితం మనుషులు ఇష్టపడతారు. ఇంకా మీకు చెప్పాలంటే అక్కడ మాటలు ఇక్కడ చెప్పండి, ఇక్కడ మాటలు అక్కడ. ఆ తర్వాత మీరు చూడండి, లోపల ఒక రకమైన జీవితం, బయటకి ఒక రకమైన జీవితం. యేసుప్రభు లోకంలో ఇప్పుడు చెప్పిన మాట కూడా మనం గమనిస్తే, ఇదిగో తోడేళ్ల మధ్య గొర్రె పిల్ల పంపిన నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులు పావురముల వలె, గట్టి చెప్పండి, పావురముల వలె నిష్కపటులై ఉండండి, నిష్కపటులుగా ఉండండి. హల్లెలూయా. మనుషులు మెచ్చుకుంటారు ఏది? కపటం కలిగిన బ్రతికితే. ఎవరి దగ్గర మాట్లాడాలి? వాళ్ళ దగ్గర. అర్థమవుతుందా? కాలం గడుపుకునే బ్రతుకు, జీవితం గడుపుకునే బ్రతుకు అది. ఎవరి దగ్గర మాట్లాడాలి? దగ్గర చెప్పడం, కాలం గడుపుకుంటా బ్రతికిదా పోతా ఉండడమే. ఇది యేసయ్య మెచ్చడది, యేసయ్య నచ్చడది. యెషయా పుస్తకం తీస్తారా? 53:9 గమనించండి. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడిను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడిను, నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోట. మన యేసయ్యలో ఉన్న స్వభావం ఏం తెలిసిన? అతని నోట, ఆయన నోట, యేసయ్య నోట ఏ కపటము లేదు. ఎలాంటి కపటం ఆయన దగ్గర ఏమని లేదు. ఆయన దగ్గర మనం చూడలేం. కాలం వెలబుచ్చుకునే బ్రతుకు ఆయన జీవించలేదు. రోజులు ఏమంటే గడుపుకునే ఆ బ్రతుకు ఆయన బ్రతకలేదు. అధికారుల ముందైనా, తెలిసిన వారి ముందైనా, తెలియని వారి ముందైనా, ఎవరి ముందైనా సరే ఆయన కపటం లేని బ్రతికే. ఆయన నోట ఏ కపటము? ఆయనకి గాలి కొడదామని వచ్చారు ఆయన దగ్గరికి. ఎవరి దగ్గరికి? గట్టి చెప్పండి. మీ దగ్గరికి రారా? అబ్బా అక్క ఏం పాడావు అక్క పాట, ప్రసంగం ఏం చేశావన్నా, అసలు వర్షిప్ మామూలుగా ఉందన్నా అనేవాళ్ళు ఉంటారు. ఉండరా? బా పరిచర్య నువ్వు తప్ప ఇంకొకరు ఎవరు తెరవండి, చెయ్యడమే లేదన్నా. ఆ అక్క అన్న అనేవాడు ఎంతమంది లేరు? ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. అలాగే యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభు కూడా గాలి కొట్టాలని చూసారా వాళ్ళు. బా నిన్ను మోసిన గర్భం, నీవు కూర్చున్న స్థలంలో ఎంత గొప్పవయ్యా, ఎంత గొప్పవయ్యా. అబ్బా నిన్ను మోసిన తల్లి ఎవరున్నయ్యా, నిన్ను మోసిన, నిన్ను కన్న. అర్థమవుతుందా? ఎన్ని మాటలు మాట్లాడుతారు నిన్నంతసేపు విని. హల్లెలూయా. అవునా కదా? అయ్యా ఇదిగయ్యా నీ తల్లి వచ్చింది, ఇదిగోయ్యా నీ తండ్రి వచ్చాడు, ఇదిగోయ్యా నీ వాళ్ళు వచ్చారంటే ఎవరన్నా వాళ్ళు? ఎవరన్నా తల్లి, ఎవరన్నా చెల్లి, ఎవరు నా మాట విని గైకొనేవాళ్ళరా? వాళ్ళు. హల్లెలూయా. ఇలాంటి గాలి కొట్టే మాటలు మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు ప్రియమైన వాళ్ళరా. అలాంటి మాటలకి మీరు బోర్లతో పడి, ఆ తర్వాత బొక్క బార్లు పడి, మూతిపళ్ళు రాళ్ళు కొట్టుకొని ముఖమంతా ఇది ఉండదంట. వాడికి తెలుసు కదా మీకు.
మూతి ముఖం అంతా కలిసిపోయి ఉంటుందంట. తెలిసినా అలాగే మారిపోమాకండి. కపటం లేని బ్రతుకు బ్రతకండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదువుకున్న మూలవాక్యంలో కూడా యేసుక్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులు కావాలని ప్రార్థన చేస్తా ఉన్నాడు దైవజన పౌలు గారు. ప్రియమైన వాళ్ళ కనుక మన వ్యక్తిగత జీవితంలో కపటం లేని బ్రతుకు బ్రతకగలగాలి. మీరు యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని చూసి, నతానీయులు అనే వ్యక్తిని చూసి అన్నాడు, ఇదిగో ఇతని యందు, అందరూ చెప్పండి గట్టిగా, ఇదిగో ఇతని యందు, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు. ఎంత మంచి సాక్ష్యం గమనించండి. ఇతని ఏ కపటము లేదు. ఆ స్థితిలోనికి మన వ్యక్తిగత జీవితాలు వచ్చును గాక. హల్లెలూయా. చూడండి, ఇస్సాకు దగ్గరికి యాకోబు వచ్చాడు. యాకోబు ఏమంటాడు? యాకోబుని గురించి ఇస్సాకు ఏమంటే తెలిసిన, ఒరేయ్ వాడు కపటోపాయంతో నా దగ్గరికి వచ్చి కపటముగా నీకు రావాల్సిన ఆశీర్వాదాలు ఎత్తుకుపోయాడు రా అన్నాడు. అర్థమైందా? యాకోబులో ఉన్న బుద్ధిని తెలిసిన కపటం కపటం కపటం. సరే అతను ఆగిపోయిందే అని అంటే ఆగల. తర్వాత ఆయన కుమారులు కూడా మనం గమనిస్తే కపటముగానే ప్రత్యుత్తరం ఇచ్చారంట. నువ్వు కపటంగా బ్రతకడం నేర్చుకుని నీ పిల్లలు కూడా అలాగే తయారవుతారు. అర్థమవుతుందా? నీతో నా విత్తనం ఆగిపోదు. నువ్వు విత్తనం వేసావా, నువ్వు వేసింది ఒక విత్తనమే, అందులోంచి ఎన్ని ఫలాలు వస్తాయి? అది చెట్టుగా మారుతుంది. చెట్టుగా మారిన తర్వాత కొమ్మలు అవుతాయి. ఏమంటే ఆ కొమ్మలకి ఎన్ని ఫలాలు వస్తాయి? నువ్వు వేసింది ఒక విత్తనమే. కనుక ప్రియమైన వాళ్ళు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఏమండి యథార్థంగా మాట్లాడండి, యథార్థంగా బ్రతకండి. అది కలిసి వస్తే ఎంత, కలిసి రాకపోతే ఎంత, నీ పక్షంగా ఉంటే ఎంత, లేకపోతే ఎంత, మన పక్షంగా మన దేవుడు ఉంటాడు. హల్లెలూయా. దేవుడి కంటే గొప్ప సూర్యులు, పోటుగాళ్ళు, ఆటగాళ్ళు ఉన్నారా? ఉన్నారు ఎవరైనా? ఎవరు లేరు, ఎవరు ఉండరు కూడా. దేవుడు మన పక్షంగా ఉంటే మనకి విరోధి ఎవడండి? హల్లెలూయా. ఒకవేళ మనుషులే అలా మారారు అనుకోండి, అయినా బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకని మనకున్నది ఎవరు? శూన్యంలో సృష్టిని వేలాడదీసిన దేవుడు. హల్లెలూయా. మన తల వెంట్రుక లెక్కబెట్టి ఉన్న దేవుడు, పిడికిటిలో పుడిసిటిలో నీటిని మూట కట్టి ఉన్నవాడు మన పక్షంగా ఉంటాడు. ప్రియమైన ఆయనకి అసహ్యం కపటంగా మాట్లాడు, ఆయనకి అసహ్యం. ఆ మాట కూడా మీరు చూస్తారా? 21:14 నిర్గమాకాండ 21:14 చూడండి. 21:14 త్వరగా. ఒకడు తన పొరుగువాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంపలేసిన ఎడల వాడు నా బలిపీఠమును ఆశ్రయించి నన్ను వాడిని లాగి వేలండి. కపటంగా ఉత్తరమిచ్చి కపటంగా ఏమండి ఏదన్నా చేస్తే ఏమంటే కపటమైన బ్రతికి ప్రభు తప్పైపోయింది క్షమించనంటే ఆడికి క్షమాపణ కూడా లాక్కుపోయి చంపేసాను అంటున్నాడు దేవుడు. నా బలిపీఠాన్ని ఆశ్రయించినా సరే వాడిని లాక్కుపోయి చంపేసేయంట్రా. వాడు కపటంగా బ్రతుకుతున్నాడు, కపటమైన మాటలు మాట్లాడుతున్నాడు, కపటమైన జీవితం జీవిస్తూ ఉన్నాడు. యేసు నామములో తొలగిపోవును గాక. హల్లెలూయా. కీర్తన 5:6 చూస్తారా? అబద్ధమాడు వారిని నీవు నశింపజేయదువు, కపటము చూపిన అర్హత జరిగించువారు యెహోవాకు దేవునికే అసహ్యులు. మనం మనుషులకి అసహ్యులంగా మారొచ్చు, దేవునికి అసహ్యులంగా ఏ రోజు మారకుందుము గాక. హల్లెలూయా. దేవునికి మనం ప్రియులుగా మారగలగాలి. మనుషులకి అసహ్యులుగా మారినా సరే, మనుషులు నిందించినా, అవమానించినా, లేకపోతే పట్టించుకోకపోయినా, తృణీకరించినా, ఏమంటే త్రోసి వేసినా, లేకపోతే త్రొక్కి వేసినా, లేకపోతే ఇంకోటి చేసినా మనుషుల గురించి ఎప్పుడు ఆలోచన చేయమాకండి, దేవుడి గురించి ఆలోచన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఉంటే మానుకొందుముగాక. ప్రభువు దయాళుడని రుచి చూచున్న ఎడల సమస్త దుష్టత్వమును సమస్త కపటమును మాని నా దేవుడు ఆ కార్యం చేయునుగాక. హల్లెలూయా. నువ్వు ఎంతగైతే ఇక మీదట నేర్చుకో, కపటంగా బ్రతకడం మానుకుంటావో అంతగా నీకు మంచి రోజులు వచ్చునుగాక. చూస్తారన్నమాట. పేతురు మొదటి పత్రిక 3:10 చూడండి. పేతురు మొదటి పత్రిక 3:10. జీవమును ప్రేమించి ఎవరు?
చేతులు ఎత్తండి. నాకు మంచి దినాలు మంచి రోజులు రావాలన్నోళ్ళు. నాకు తెలుసు అందరూ ఎత్తుతారు. హల్లెలూయా. అవునా కదా? ఒకటే చేయి, కపటం మానే. అక్కడ చూడండి చదవండి. అప్పుడు జీవమును ప్రేమించి మంచి దినాలు మంచి రోజులు మంచి జీవితం కావాలని కోరుకున్నవాడు, చూడగోరువాడు 4 కపటపు మాటలు చెప్పకుండా మానుకో చాలు. కపటమైన బ్రతుకు ఎప్పటికీ మంచిది కాదు ప్రియమైన వాళ్ళ. మనుషులకి ఇష్టపడతారు. బ్రోకర్లు చూడండి, కావాలంటే మనుషులు ఎంతగా ఇష్టపడతారు. వాడు ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్తుంటాడా, ఎంత నచ్చుతారో. రారా 100 రూపాయలు తీసుకోరా, ఎందుకంటే అక్కడ దరిద్ర మాటలు చెప్తుంటాడు కదా. అర్థమవుతుందా? కనుక ప్రియమైన వాళ్ళ ఏ రోజైనా సరే కపటమైన బ్రతకమాకండి. దేవునికి అసహ్యులు. మంచి రోజులు నువ్వు చూడలేవు. ఒకవేళ నీకు అనిపిస్తుంది మంచి రోజులు అని. అర్థమవుతుందా? తర్వాత అప్పుడు తెలుసుద్ది నీకు ఆ విషయం, ఇప్పుడు తెలియదు. కనుక ఆ స్థితిని తొలగించుకుందరుగాక. ఇంకొక మాట ఎక్కడే చూస్తే 4వ మాట, పూర్ణ హృదయంతో ఏం చేయాలంట? ఆయన్ని సేవించుదుముగాక. వాళ్ళకి చెప్తున్నాడు ఆయన, పూర్ణ హృదయంతో సేవించుట ఆవశ్యకం. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులోంచి వారిని విడిపించింది, వారిని నడిపించింది ఎందుకు తెలుసునా? ఆయన్ని సేవించేదానికే. హల్లెలూయా. 4:23 చూడండి. నిర్గమాకాండం 4:23. నిర్గమాకాండం 4:23. నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని చాలిక నన్ను సేవించున్నట్లు నా కుమారుని పోని. ఇశ్రాయేలు ఎవరు తెలిసిన? నా జ్యేష్ఠ కుమారుడు. నా కుమారుని పోని ఎందుకు తెలిసిన? నన్ను సేవించేదానికి. హల్లెలూయా. దేవుడు మనల్ని పాపంలో నుంచి, శాపంలో నుంచి, దరిద్రం నుంచి విడిపించి ఎందుకు తెలిసిన? ఆయన్ని సేవించేదానికి, ఆయన్నే పూజించేదానికి, ఆయన్నే కనపరిచేదానికి, ఆయన్నే కొనియాడేదానికి. హల్లెలూయా. ఆయన్నే మనం సేవించుదము గాక. అట్టి కృపతో ప్రభు నింపి నడుపును గాక. యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారును. మీరెవరినైనా సేవించండి, నాకు అనవసరం. నేను నా ఇంటి వారు. ఒకసారి గుండెల మీద చేయబెట్టుకొని ఆలోచన చేయగలిగితే నువ్వెక్కడున్నావు, నీ ఇంట్లో ఏడున్నారు ఆలోచించు. అర్థమవుతుందా? నా దేవుడి సంవత్సరంలో ఆ కార్యం చేయును గాక. నీవు నీ ఇంటి వారు దేవుని సేవించేటట్లుగా చేయును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నిశ్చయముగా ఈ ఆశీర్వాదాలు ఒక్కొక్కరి జీవితంలో ప్రభు ఫలింపజేయును గాక. ఈ మాటలు ఒక్కొక్కరి జీవితంలో ఫలింపజేయును గాక. ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థన చేసుకుందామా? మా ప్రార్థన చేయండి. ప్రార్థించండి, పాల్గొనండి. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. హోసన్నా. హోసన్నా మినిస్ట్రీస్ వారి 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ. 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ. తేదీ 2026 మార్చ్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి 8వ తేదీ మధ్యాహ్నం వరకు. స్థలం హోసన్నా దయాక్షేత్రం, లేమల్లే. ముఖ్య ప్రసంగికులు పరిశుద్ధాత్మ దేవుడు. పరలోకపు మహిమను ప్రత్యక్షంగా చూసే తరుణం. లక్షలాది స్వరాలతో బలమైన స్తుతి ఆరాధన. నూతన వరవడితో సంగీతం. హృదయాలను మార్చే పరిశుద్ధాత్మ దేవుని వాక్య సందేశం. క్రైస్తవ ప్రపంచంలో ఓ ప్రభంజనం. హోసన్నా మినిస్ట్రీస్ వారి 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ. కుటుంబ సమేతంగా రండి, పరలోకపు దీవెనలు పొందుకోండి. వివరాలకు సంప్రదించండి. హోసన్నా మినిస్ట్రీస్, గుంటూరు.